కనికరపడే దేవుడుగా ఉన్నాడు. దావీదు విషయంలో కూడా ఒక అవకాశం ఇచ్చినాడు. నిజంగా దావీదు పశ్చాత్తాపడినప్పుడు తన చెడు మార్గం విడిచిపెట్టి ఇంకెప్పుడు అలాగా చేయకుండా తనను తాను కాపాడుకున్నాడు. ఆ తర్వాత మంచిగా వర్ధిలినాడని వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుడు ప్రతి ఒక్కరికి ఎంతటి పాపైనా ఏం చెప్తున్నాడంటే, పాపి దుష్టుడు తన దుర్మార్గంలో నశించడం వల్ల నాకు సంతోషం లేదు, కానీ వాడు మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి పాపములన్నీ దిద్దుకొని బ్రతికితే నాకు సంతోషం అంటున్నాడు. అలాగే ఈ నినెవె ప్రజలు కూడా తాము తగ్గించుకొని చెడు మార్గములన్నింటినీ విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి అంగలార్చి గోజాడినప్పుడు మరి పాపములు క్షమించి వారిని ఉగ్రతకు మరణానికి అప్పగించకుండా దేవుడు తప్పించి వారిని సజీవులుగా కాపాడినాడు. మనం కూడా మనలో ఉన్న దుర్మార్గత, దుష్టత, చెడు, కీడు ఇంకా మనల్ని మనం తగ్గించుకొని ఇలాగ మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన తప్పకుండా వినబడుతుంది. కాబట్టి నినెవె ప్రజల వలె అలాగ మనల్ని మనం తగ్గించుకొని దుర్మార్గతంతా విడిచిపెట్టి ప్రార్థించి మనము దేవుని చేత అంగీకరింపబడుదుముగాక. ఆమేన్.